అన్వర్ గారు ఇక్కడ మారుతి గారు రైట్ సైడ్ ఒకసారి అన్వర్ గారితో మాట్లాడేసి. సార్ చాలా రోజుల క్రితం టీజర్ చూసా, మీరు టీజర్ చూపించారు. అవును, అప్పుడే అనిపించింది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని. అవును, కానీ దానికి 100 రెట్లు ఎక్కువ కనిపించింది ఇప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు. అదే సార్ అలా డెవలప్ అవుతూ ఉంటుంది కదా. థ్యాంక్ యూ అన్వర్ గారు. చివరిలో ఒక ముసలి షాట్ చూపించారు నాకు అప్పుడు. అవును, ఫ్యాన్స్ కోసం దాచారా? దాచడం ఏం లేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే ఇంకా ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ చూసినట్టు అనిపించింది కదా. అవునవును, క్లైమాక్స్ కూడా ది బెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్ కూడా చాలా ఎక్సైట్ అయ్యారంట క్లైమాక్స్ గురించి. అవును సార్. ఆ క్లైమాక్స్ ఆ 40 minutes కానీ ఎలా ఉండబోతుంది అవన్నీ మనం ఒకసారి ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం సార్. నేషనల్ మీడియా ఉన్నారు ఇక్కడ, తెలుగు మాట్లాడుకుంటే పాపం కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. రాజాసాబ్ పార్ట్ 2 ఉంటుందన్న. పార్ట్ 2 సినిమా అయిపోయిన తర్వాత చూద్దాం. ఎస్కేన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, పార్ట్ 2 అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్స్డ్గా అయితే రుద్దను. డోంట్ వరీ. ఆ క్లారిటీ నాకు ఉంది, హీరో గారికి ఉంది. మిమ్మల్ని ఫోర్స్డ్గా ఏ సినిమా చెయ్యం. మారుతి గారు సార్, మారుతి గారు ఇక్కడ మారుతి గారు హాయ్ అండి. మారుతి గారు చెప్పు కాదు, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందు నుంచి ప్రభాస్ గారు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు. సో కొన్ని రోజుల నుంచి టీజర్ గురించి గట్టిగా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో కానీ, చూసిన వాళ్ళు కానీ, చూడబోయే వాళ్ళు కానీ. సో ఫైనల్గా ఆయన రియాక్షన్ ఏంటి టీజర్ చూసాక? ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అన్నారు కదా ఆయన ముందు నుంచి మిమ్మల్ని నమ్మి. సో టీజర్ చూసాక ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆయన రియాక్షన్ నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా. దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆయన నేను కూర్చుని వర్క్ చేసేవాళ్ళం. అట్లా ఆయనకి ఏంటంటే బెస్ట్ వాళ్ళనేదే చూసుకుంటూ ఉంటారు అంతే.